which Indian festival has been recently included as the 16th item in the UNESCO Intangible Cultural Heritage list? తాజాగా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో 16వ అంశంగా ఏ పండుగని యాడ్ చేశారు అంటున్నారు. అసలు ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే ట్రెడిషన్స్, మన జనరేషన్స్ త్రూ పాస్ అవుతున్న ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫెస్టివల్సే కావచ్చు, ఆర్ట్ ఫామ్సే కావచ్చు, ఇంకేవైనా ఈ జనరేషన్స్ నుంచి పాస్ అవుతున్న వాటిని మనం కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇండియాలో ఒక ఫెస్టివల్ని ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేశారు. ఏ ఫెస్టివల్ అది? ఇక్కడ మనకేమున్నాయి? హోలీ, దీపావళి, రక్షాబంధన్ అండ్ సంక్రాంతి. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దివాళీ. సో దివాళీని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేశారు. సో ఇండియా నుంచి ఈ లిస్ట్లో యాడ్ అవుతున్న 16th ఐటమ్ అన్నమాట ఇది. సో ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ని 2003 నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఇండియా నుంచి ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్, ఒక ఫెస్టివల్, ఒక ట్రెడిషన్, కస్టమ్, లేకపోతే ఇలాంటివి ఏవైనా ఈ లిస్ట్లో యాడ్ అయ్యాయి అంటే ఫస్ట్ యాడ్ అయిన ఐటమ్ వచ్చేసి రామ్ లీలా. ఇదొక ఆర్ట్ ఫామ్, ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ రిలేటెడ్ టు రామాయణ. సో ఇది 2008లో దీన్ని యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇలా చాలా ఉన్నాయి. మన గర్బా, గుజరాత్లో చేసే గర్బా డ్యాన్స్ కావచ్చు, లేకపోతే దుర్గా పూజ, కోల్కతాలో దుర్గా పూజ చాలా ఫేమస్. సో ఇది కూడా ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ అయింది. అండ్ మన కుంభమేళా, యోగా, సో ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అండ్ పంజాబ్కి సంబంధించిన బ్రాస్ అండ్ కాపర్ మెటల్తో చేసే ఒక యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇట్లా 16 ఐటమ్స్ని, 16 ఆర్ట్ ఫామ్స్ని ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేశారు మన ఇండియా నుంచి. సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక కంట్రీ ఒక ఐటమ్, ఒక ఆర్ట్ని దీంట్లో యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ 2024-25 సైకిల్కి దివాళీని నామినేట్ చేసింది ఇండియా నుంచి. అండ్ నెక్స్ట్ సైకిల్కి ఇండియా నుంచి ఈ లిస్ట్కి దేన్ని నామినేట్ చేశారు అంటే బీహార్లో జరుపుకునే ఛట్ పూజ. సో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే మన ట్రెడిషన్స్, మన జనరేషన్స్ నుంచి మనకి ఇవన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్స్లో ఇప్పుడున్న వాళ్ళకి గ్లోబలైజేషన్ వల్ల కావచ్చు, లైక్ సోషల్ చేంజెస్ వల్ల కావచ్చు, ఇవన్నీ మర్చిపోతున్నారు ఈ ట్రెడిషన్స్ని. సో అవన్నీ మర్చిపోకుండా ఉండాలి, మన కల్చర్ని మర్చిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక లిస్ట్ ఉంటే ఇవి ఎప్పటికీ కనుమరుగవ్వకుండా ఉంటాయనే దీని మెయిన్ ఉద్దేశం.